బంగారం ధరలు వెలవెలబోతున్నాయి. పసిడి రేటు పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు నేడు 71,000 రూపాయల మార్క్ కిందకు పడిపోయాయి. గత 2 నెలల కాలంలో చూస్తే ఇదే కనిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఆగస్టు డెలివరీకి సంబంధించి 470 రూపాయల మేర పతనమైంది. లేదంటే 0.7% మేర దిగి వచ్చింది. బంగారం ధర మార్నింగ్ సెషన్లో 70,875 రూపాయలకు దిగి వచ్చింది. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ ధర 550 రూపాయల మేర పతనమైంది. దీంతో వెండి రేటు కేజీకి 89,630కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావటం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్ పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 11 గంటల సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 477 రూపాయలు దిగి వచ్చింది. 70,876 వద్ద కదలాడుతోంది. ఇంట్రాడేలో కనిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. సిల్వర్ ఫ్యూచర్స్ ధర 371 రూపాయల తగ్గుదలతో 89,460 రూపాయలకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారం ధర ఔన్స్ కు $2,296 వద్ద కదలాడుతోంది. ఇక వెండి ధర అయితే ఔన్స్ కు $29 వద్ద కదలాడుతోంది. కాగా ఈ రోజు కూడా రూపాయి పడిపోయింది. 10 పైసలు క్షీణించింది. 83.5 వద్ద కదలాడుతోంది. కాగా హైదరాబాద్ మార్కెట్ లో చూస్తే జూన్ 10న బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర 65,700 రూపాయల వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర అయితే 71,670 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 53,760 వద్ద ఉంది. వెండి రేటు అయితే నేడు పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్ లో సిల్వర్ రేటు 200 రూపాయలు ర్యాలీ చేసింది. దీంతో వెండి ధర కేజీకి 96,200 వద్ద ఉంది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాగా పైన ఇచ్చిన బంగారం వెండి ధరలకు వస్తు సేవల పన్ను అదనంగా పడుతుంది. అంటే బంగారం కొంటే గోల్డ్ రేటుకు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలి. ఇంకా జ్యువెలరీ కంపెనీలు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలు కూడా వసూలు చేస్తాయి.